నేను సునీత. ప్రతి నెల 16వ తేదీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గౌరీ గోపాల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఆతిఫ్ అన్నారు. నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గౌరీ గోపాల్ హాస్పిటల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు ప్రతి నెల 16వ తేదీ నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 6,000 రూపాయల విలువగల ఆర్బీఎస్, గుండెకు సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుకు ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ పరీక్షలను నిర్వహించారు. అలాగే జీర్ణకోశ సమస్యలను గుర్తించేందుకు వీలుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నపిల్లలు, గుండె, కంటి, దంత వైద్యులతో సంప్రదింపులు ఉచితంగా నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకున్నారు. మే 16వ తేదీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మొదలు ప్రతి నెల 16వ తేదీ ఉచిత వైద్య శిబిరాన్ని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గౌరీ గోపాల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఆసిఫ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి నెల 16వ తేదీ గౌరీ గోపాల్ హాస్పిటల్లో జరిగే ఉచిత వైద్య శిబిరాన్ని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే వ్యాధి రాకుండా ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ప్రాథమిక దశలో వ్యాధులను గుర్తించి చికిత్స పొందితే అవి తీవ్రతరం కాకుండా ఆరోగ్యకరంగా జీవించవచ్చని తెలిపారు. మే 16 ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ 10,000 ఖర్చు అయ్యే ఇన్వెస్టిగేషన్స్ కానీ అవన్నీ ఫ్రీగా చేసినాము. మన వారి కుమారుడు భరత్ గారు, మన మినిస్టర్, స్టేట్ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్, ఒక పుట్టినరోజే కాకుండా త్రూఅవుట్ ది ఇయర్ ఎవ్రీ మంత్ ప్రతి నెల 16వ తేదీ ఇదే మాదిరి టెస్ట్లు ఎగ్జామినేషన్ చేయించాలని చెప్పి అనౌన్స్ చేసినారు. ఆ మాట ప్రకారం ప్రతి నెల 16వ తేదీన ఉచిత పరీక్షలు చేసి పిల్లలకు, పెద్దలకు కంటి జబ్బులు కానీ, డెంటల్ జబ్బులు కానీ, పొట్టకు సంబంధించిన జబ్బులు కానీ ఇవన్నీ చేసి, అది కాకుండా ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, రక్త పరీక్షలు ఇవన్నీ కూడా ఫ్రీగా ఒక 6,000 ఖర్చు అయ్యే టెస్టులు కూడా ఫ్రీగా చేయిస్తున్నారు. ఎంతో ఉదారతతో ఈ డెసిషన్ తీసుకొని ఈ మాదిరి కంటిన్యూ చేస్తున్న మన భరత్ గారిని అభినందిస్తున్నాను. ఈ వారి సేవలు ఇంకా పూర్తిగా మా నగర ప్రజలకు చేయాలని, ఉండాలని, వారి మీద మీ ప్రేమ చూపించాలని అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ప్రతి నెల గుర్తుపెట్టుకొని 16వ తేదీ వచ్చి పరీక్షలు చేయించుకొని, టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. ప్రతి నెల 16వ తేదీ మన పెద్ద సారు టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఈ ఉచిత క్యాంప్ అనేది జరుగుతుంది మన గౌరీ గోపాల్ హాస్పిటల్లో. సో దీనిని అందరూ సద్వినియోగం పరుచుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఏమున్నాయో అన్నీ బయట వెల్లడించుకొని దానికి ట్రీట్మెంట్ అంత అర్లీగా వీలైతే అంత అర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి ఎంతో మంచి చేకూరుతుంది అనేసి అదొక అభిప్రాయంతో మన మంత్రి గారు టీజీ భరత్ గారు ఈ యొక్క ఫ్రీ క్యాంప్ అనేది మన గౌరీగోపాల్లో మొదలుపెట్టారు. సో దీన్ని మన కర్నూలు ప్రజలు అందరూ సద్వినియోగం పరుచుకొని వాళ్ళ కుటుంబానికి మేలు చేసేవాళ్ళుగా చేకూర్చుకొని అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మన భరత్ గారు ఎన్నో రకాల కార్యక్రమాలు మన కర్నూలులో మొదలుపెట్టారు. అందులో ఇది ఆరోగ్యరీత్యా చాలా ముఖ్యం. ఎందుకంటే మన కుటుంబంలో ఎవరికన్నా ఒక్కరికి బాధపడినా, ఒక్కరికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మొత్తం కుటుంబమే ఇబ్బందిలో పడుతుంది. సో అందువల్ల మనము ముందే మన యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా దాన్ని ఫస్ట్లోనే దాన్ని కనిపెట్టుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఒక కుటుంబమే
బాగా వాళ్ళ భవిష్యత్తు అనేది బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన భరత్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలనేసి మేము కోరుతున్నాం. हम लोग गौरी गोपाल में फ्री कैंप कंडक्ट कर रहे हैं और टीजी वेंकटेश सर के बर्थडे मई 16 के कारण से हम लोग हर महीने 16 तारीख को फ्री कैंप कंडक्ट कर रहे हैं और ये कैंप टीजी भरत के माध्यम से हम लोग हर महीना इसको सक्सेस कर रहे हैं और इसी महीने अब 2 महीने हो चुके हैं और सक्सेस कैंप चल रहे हैं और इस कैंप में हम लोग 0 डेज से लेके मतलब पैदा हुए सो बच्चे के से लेकर के 19 साल के बच्चों तक सारे इलाज चल रहे हैं उनके और उनके जो भी हैं दिल की जो भी समस्या हो या फिर जो भी गुर्दों वाली समस्या और छाती वाली समस्या जो भी है उनको सारा हाल यहाँ पे करेंगे हम लोग। यहाँ पे NICU, PICU और डिलीवरीज होते हैं और सारे बच्चों का ट्रीटमेंट अच्छे से होता है और इस अपॉर्चुनिटी को आप हर महीने 16 तारीख को फ्री OP से और फ्री इन्वेस्टिगेशन से आप इसको अवेल कर सकते हैं। దివంగత మాజీ ముఖ్యమంత్రి జీవితం ఈ తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని ఆయన తనయుడు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఈ మేరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని కిసాన్ ఘాట్ లో ఆయన సమాధిపై పుష్పమాలలు ఉంచి నివాళి అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్లో ఉన్న విజయభాస్కర్ రెడ్డి సమాధి వద్ద తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం డబ్బుంటేనే రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ సంస్కృతి మంచిది కాదన్నారు. రాజకీయాలకు వస్తున్న యువత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛమైన రాజకీయం చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో డబ్బు పంచాలనే ఆలోచనలు రాజకీయ నాయకులు మానుకోవాలని తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ చేయకున్నా అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారన్నారు. ఇదేం డబ్బు లేకుండా డబ్బుంటేనే గెలుస్తామనేటువంటి మాయలో పడిపోయినారు. ఎందుకంటే ఎందుకు వస్తుంది అది? జనం మీద విశ్వాసం లేకుండా. కేరళలో ఉంది, ఎవరు డబ్బులు పంచరే, అయినా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారే. నిన్నగాక మొన్న జరిగినటువంటి తమిళనాడులో డబ్బులు పంచకుండా ఆ విజయ్ పార్టీ వచ్చింది. అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరికి మినహాయింపు లేదు. దీనిలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. అన్ని పార్టీలు డబ్బుతోనే రాజకీయం చేయగలుగుతాము అనేటువంటి అదేదైతే ఉందో ఆ భ్రమ నుంచి బయటకు పడేటువంటి విధంగా చేయాలి. తెలుస్తుంది కదా, డబ్బులు వాళ్ళు పంచుతారు, వీళ్ళు పంచుతారు, ఎవరు ఒకరికే ఓట్లు వేస్తున్నారు కదా. ఎందుకు అంటే ప్రజలు కొనాలి అనేటువంటి ఆ నేపథ్యం ఎప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారిలో లేదు. అవసరం వస్తేనే కదా సంపాదించాలి అనేది. సో విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలు ఏదైతే ఇచ్చారో అదే ఆస్తి మీదే, అదే వ్యవసాయం మీదే చివరి వరకు ఆధారపడినారు. కానీ మరో విధమైనటువంటి ఎక్కడ చూడలేదే. ఎక్కడ స్పాట్లెస్ దాదాపు 50-60 సంవత్సరాలు అతను రాజకీయాల్లో ఉంటే ఎవరు కూడా అతన్ని ఏమనలేరే. అందుకోసమే అతను ఒక నిజాయితీ పడు, రాజకీయాల్లో నిజాయితీకు నిలబడ్డటువంటి వారు. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, నేను ఒక రైతుగా నిజంగా అతను రైతులకు సేవ చేసినటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. విజయభాస్కర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 1989లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు, వారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు నేను అడగకపోయినా తన మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ రోజు యునైటెడ్ క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించడం అభినందనీయమని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. నగరంలోని యునైటెడ్ క్లబ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశాలను కర్నూలు 2వ పట్టణ సిఐ శ్రీధర్, డాక్టర్ రాజశేఖర్, డీఎస్పీ మెహబూబ్ బాషా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా యునైటెడ్ క్లబ్ అధ్యక్షులు భీమేశ్వరరెడ్డి, కార్యదర్శి బలరాం మాట్లాడుతూ యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఉచిత వైద్యశాల సేవలు నిలిచిపోయాయని, వాటిని తిరిగి నేడు పునః ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఈ వైద్యశాలను ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో పాటు వారి వినోదానికి అవసరమయ్యే కార్యక్రమాలు ఇకపై నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటకాన్ని ప్రదర్శించామన్నారు. ప్రజలు సెల్ ఫోన్కు దూరంగా ఉండి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. ఈ ఉచిత వైద్యశాలలో ఉచితంగా ఓపీ మరియు వారికి అవసరమయ్యే మందులు కూడా ఉచితంగా ఇస్తామని వారు తెలిపారు. కూడా గొప్పగా ఒక నాటకం ద్వారా ఈ తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పం ఒకటైతే, ఈ నాటకాలు అనేటువంటి సబ్జెక్టుకు వన్స్ అపాన్ ఏ టైం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవే మన సినిమాల కంటే ముందు. సో అలాంటి వాటిని ఎక్కడ కూడా వాటి కళలు అనేటువంటివి అంతరించిపోకుండా కొంతమంది సమాజంలో ఇంకా బెటర్గా తీసుకుపోయేదానికి ఆ అభిరుచి ఉన్నటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మనము అందరికీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఆ టాలెంట్ ఉంటుందో అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఈ కల్పించడం అనేటువంటిది ఎంతో సంతోషదాయకం. యునైటెడ్ క్లబ్ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో కూడా విజిట్ చేయడం అనేటువంటి జరిగింది. ఎవరైతే ఐడి కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండి క్రమశిక్షణతోనే ఉన్నట్టు మా నోటీసులో ప్రస్తుతానికి ఉంది. భవిష్యత్తులో కూడా అలాగే వాళ్ళు కొనసాగిస్తూ ఈ మధ్యనే హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. మన కర్నూలులో యునైటెడ్ క్లబ్ సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ భీమేశ్వర్ గారు, సుధాకర్ గారు, బలరాం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్ చాలా కాలం నుంచి ఆగిపోయినది. ఈరోజు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. అది మన టౌన్ డిఎస్పి సిఐ శ్రీధరు, మన వైస్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి నాటకం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఇప్పుడు చాలా అవసరం. ప్రతి ఓడు స్వార్థం పరిగెడతానే ఉన్నాడు, ఏదో కావాలి ఆశ అత్యాశతో. ఇలాంటి సందర్భాల్లో సమాజానికి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మంచి క్లబ్స్ పాల్గొని ఈ సమాజానికి ఏమేం కావాలి, ముఖ్యంగా ఈ ఏరియా హాస్పిటల్ మన కోర్టుకి ఆపోజిట్లో ఉన్న ఏరియా హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్ పోవాలన్నా కూడా ఆటోకి ఎంత లేదన్నా పోయి రావడానికి 100 రూపాయలు అవుతుంది. వాళ్ళు పన్నులు వదిలేసి అక్కడికి పోయి రావాలంటే ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టకుండా, ఎందుకంటే వాళ్ళ అవసరం ఒకరోజు కూలిపోతుందని చాలామంది రారు. అలాంటి వ్యక్తులకి ఇలాంటి చక్కటి అవకాశం కల్పిస్తున్నారు. ఈ దగ్గరలోనే చాలా స్లమ్ ఏరియా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాగే మంచిగా వాళ్ళకి ఇంకా ఏమేమి అవసరాలు ఉంటాయో ప్రభుత్వం తీర్చలేనేటివి, అలాంటివి మనం ఏం చేయగలమో సభ్యులందరూ కలిసి ఒకసారి చర్చించుకొని ఇంకా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తూ, ఇంకా కొంతమంది డోనర్ సహాయం కూడా తీసుకుంటూ వీళ్ళకి ఈ స్లమ్ ఏరియాలో ఉండే అభాగ్యులకి సేవ చేయాలని, వాళ్ళందరికీ భగవంతుడు మంచి ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. కర్నూలు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా క్లబ్లో ఇటువంటి కార్యక్రమము గత కొంతకాలం నుంచి బంద్ అయి ఉండింది. క్లబ్ కొన్ని రోజులు బంద్గా ఉండింది. ఇప్పుడు మళ్ళీ క్లబ్ ఓపెన్ అయిన తర్వాత మొదటి కార్యక్రమం స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి గారి నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. అట్లాగే డాక్టర్ రాజశేఖర్ గారితో గత కొంతకాలంగా మూతపడిన క్లబ్ను రీఓపెన్ చేసి హాస్పిటల్లో ఉచిత మందులు, ఉచిత ఓపీ చుట్టుపక్కల ప్రజలకు సేవలు అందించడానికి ఓపెన్ చేశాము. దీని అందరూ చుట్టుపక్కల ఇక్కడ సాయిబాబా థియేటరు, ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకొని వారికి ఏదైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారితో ట్రీట్మెంట్ తీసుకోవాలని, అలాగే ఫ్రీ మందులు కూడా
నరసమ్మ గారి ద్వారా తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఉంటే మా యునైటెడ్ క్లబ్ అనేది ముందర ఉంటుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను క్లబ్లో ఉదయం నిర్వహించడం జరిగింది. అలాగే 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కర్నూలు ప్రజలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ మా క్లబ్ నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమాల్లో ప్రజాసేవే ధ్యేయంగా నిర్వహిస్తున్నాము. ఈ క్లబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు హాస్పిటల్ ఉన్నది. ఉచిత హాస్పిటల్ వైద్య పరీక్షలు కానీ అలాగే వాటికి సంబంధించిన మెడిసిన్ కానీ మా క్లబ్ తరఫున అందజేస్తున్నాము. వీటిని ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని, అలాగే ఈరోజు ఆగస్టు 15ను పురస్కరించుకొని సైరా నరసింహారెడ్డి నాటకాన్ని సందర్భానుసారంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్ట్రెస్ ఒత్తిడితో ఉన్నారు. పొద్దున మనం లేవగానే రీల్స్ చూడడము అవి చూడడము ఉంది. ఆ స్ట్రెస్ అన్నది అవి చూస్తే ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇలాంటి నాటకాల ద్వారా సమాజానికి ఆ ఒత్తిడిని తగ్గించి మరిన్ని కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి నాగుల చవితి ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని నగరంలోని పార్వతీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు ఆకాంక్షించారు. ఈ మేరకు పార్వతీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెడికల్ కళాశాల మైదానం సమీపంలో ఉన్న శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆలయంలో నాగుల చవితిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. నాగుల చవితి పూజల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ఆలయంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నాగుల చవితి ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పార్వతీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు దాతలు తగిన సహకారం అందించాలని కోరారు. నాగరాజ స్వామి వారికి నడిబొడ్డున ఉన్నటువంటి నాభిస్థానం ఈ యొక్క మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఉన్నటువంటి శివాలయం, ఈ యొక్క నాగమై పుట్ట. కాబట్టి చాలామంది ఆంధ్రప్రదేశ్లో నుంచి చాలామంది భక్తాదులు ఈ యొక్క నాభిస్థానమైనటువంటి నాగరాజ స్వామి వారికి ఈరోజు నాగుల చవితి సందర్భంగాను, అదేవిధంగా రేపు నాగపంచమి సందర్భంగాను చాలా విశేషంగా కర్నూలు టౌన్లో ఉన్నటువంటి జనాలు అందరూ కూడా వస్తారు, భక్తాదులు అందరూ వస్తారు. చుట్టుపక్కల పరిసర ప్రాంత పల్లెల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి చాలామంది జనాలు భక్తులు అందరూ కూడా వచ్చి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని మొక్కుబళ్ళు తీర్చుకుని ఇక్కడే భోజనాలు చేసి వెళ్తూ ఉంటారండి. మా యొక్క పార్వతీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నేనే ఈ దేవాలయాన్ని పూర్తిగా శక్తి సామర్థ్యంతో దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను. నా పేరు గురుకుల స్వామి. ఈ దేవాలయానికి నేను ప్రధాన అర్చకుల్ని. నా మిత్రులందరినీ కూడా 10-15 మందిని, ఒక 20 మందిగా నా మిత్రులందరినీ కూడా కమిటీగా ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా తలా 2000 వేసుకుని ఈ దేవాలయాన్ని నడిపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దాతలు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారండి. అంతేకాకుండా ఇంతవరకు మా దేవాలయం ఎటువంటి టికెట్లు లేవు. కాకపోతే దేవాలయాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒకటి, దేవాలయ నిర్వహణ జరగాలనే ఉద్దేశం ఒకటి. ఇప్పుడు నాకంటే నా మిత్రులు అందరూ ఉన్నారు, ఒక 10 మందిని 20 మందిని వేసుకుని నేను వాళ్ళందరూ సహాయ సహకారంతో దీన్ని నడుపుతూ ఉన్నాను. కానీ నా తదనంతరం వచ్చేటటువంటి వారికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవాలయానికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉండాలి, దేవాలయం అభివృద్ధిగా ఉండాలి, మంచి సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చేటువంటి భక్తాదులకు ఒక 50 రూపాయల టికెట్ కూడా నిర్ణయించామండి. అది కూడా ఏమని పెట్టామంటే దేవాలయం మెయింటెనెన్స్ కొరకు, దేవాలయం అభివృద్ధి కొరకు ఇవ్వాలి అని చెప్పామండి. అది ఇచ్చేటటువంటి వారు ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వకపోయినా వారిని మనం ఏమనమండి. వారు చక్కగా వారు పూజా కార్యక్రమం వారు చేసుకుని వెళ్ళవచ్చు. మీరందరూ కూడా ఇక్కడ పరిశీలన చేస్తే మీకే విషయం అర్థమైపోతుంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని ఏపీఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్తా, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వారి కార్యాలయంలో పలువురు టీడీపీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జీలు మెహబూబ్ ఖాన్, భాస్కర్, గోపాల్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు ఇవాళతో 120 రోజుల నుంచి బర్త్డే కార్యక్రమాలు మా టీజీ భరత్ సార్ గారి కార్యాలయంలో జరగడం జరిగింది. ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జగదీష్ అన్న గారికి, మా వార్డ్ ఇన్ఛార్జ్ కాన్వాయ్కి బర్త్డే సందర్భంగా, అదేవిధంగా ఇక్కడ సామిరెడ్డి అన్న కుమారుని అందరి మిగిలిన వార్డుల్లో కూడా అందరికీ ఒకసారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోనే ఏ కోటి లీడర్ ఇటువంటి కార్యక్రమము ఏ నియోజకవర్గంలో లేదు, ఒక కర్నూలు నియోజకవర్గంలోనే ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు భరత్ సార్ గారు మరిన్ని ప్రవేశపెట్టి కార్యకర్తలకు అండదండలుగా ఉంటూ కార్యకర్తల అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన భరత్ సార్ గారు. కాబట్టి వారికి దేవుడు ఎప్పుడు చల్లగా ఆరోగ్యాలు ఇచ్చి ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టీజీ భరత్ గారికి ఈరోజు ఇక్కడ బర్త్డే చేయించడానికి సార్ గారికి, అదేగాక 23వ వార్డు, 10వ వార్డు, 42వ వార్డు, 24వ వార్డు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ బర్త్డే సంతోషంగా జరిపించుకుంటున్నారు. అదిగాక ప్రతి వార్డులో కాలువలు, డ్రైనేజీలు, శుద్ధ కాలువ 16 కోట్ల శాంక్షన్ అయినది, శంకుస్థాపన అనేది. టీజీ భరత్ అన్న మీద అనేకమైన నెగిటివ్ రూమర్లు వస్తున్నాయి, అవి ఎవరు నమ్మకండి. ప్లస్ అన్నతో ముందుకు సాగితే అన్న ప్రతి ఒక్క దాంట్లో తోడై పని చేపిస్తాడు, చేసిస్తాడు, రెండు చేస్తాడు. భరత్ చేసిన ఈ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే గారు చేస్తలేరు, ఏ మినిస్టర్ గారు చేస్తున్నారు. ఎంతోమంది చూశాను నేను. నాకు దాదాపు 67 సంవత్సరాలు నాకు ఉండి, నేను 82 రాజకీయంలో ఉన్నాను. కానీ ఇలాంటి కార్యక్రమం ఏ నాయకుడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. కనీసం తల్లిదండ్రులు కూడా నీ బర్త్డేని గుర్తు చేయని వ్యక్తులు ఈరోజు అదే పేరు గుర్తు చేసుకొని వాళ్ళు పిలిచి కేకులు కట్ చేసి కనీసం 200 రూపాయలు కూపన్ ఇచ్చి మీ ఇంటి అదిలో డిన్నర్ చేసుకోవాలి అనే సంకల్పంతో అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, ఈ బర్త్డేని ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోవాలి అనే భావంతో మంచి హృదయంతో చేస్తాడు. ఆయనకు నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలి. టీజీబీ ఫ్యామిలీ లేకున్నప్పుడు టీజీబీ ఫ్యామిలీ వచ్చినాక, భరత్ సార్ వచ్చినాక ఏ లెవెల్లో అభివృద్ధి అయిందో ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లలకి పోయి అడిగినా చెప్తారు. సో నేనేమంటానంటే పని చేసేతోళ్ళకి గుర్తించాలా, చూడాలా. భగవంతుడు కళ్ళు ఇచ్చినాడు, చెవులు ఇచ్చినాడు, చూడాలా. ఎవరు ప్రజల్లోకి పోయి పని చేపించే నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, ఏమైనా చేసినాయా? వైసీపీ వాళ్ళవి 5 years వాళ్ళకి కూడా ఉన్నాయా? ఓల్డ్ టౌన్ లీడర్ ఉండే, గడియారం ఆసుపత్రి చూసుకోండి, చూస్తే ఇన్స్పిరేషన్. స్టేడియం చూసుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్ ఏదో వేరే కంట్రీకి పోయినట్టు ఉంది. ఎవరో చేయగలరా ఇట్లాంటి పనులు? సో భరత్ సార్కి నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువనే. వాళ్ళతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు నెక్స్ట్ డే అన్ని బాగా పనిచేస్తారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా భరత్ గారు చెప్పినటువంటి మన వాళ్ళు పాటిస్తున్నారు. అట్లే భరత్ గారు చెప్పినట్టు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ వచ్చే నెల ఉన్నాయి అనుకుంటున్నాం. ఎలక్షన్ ఖచ్చితంగా వస్తాయి. సో అందరూ కష్టపడి ఈసారి భరత్ గారు చెప్పినట్ల మన 33 వార్డులు గెలిపించుకుంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ తెలుసు, భరత్ గారు చెప్పిన మాట ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఆయన Super 6 చేస్తున్నారు. కర్నూలుకి సపరేట్ Super 6 ఇచ్చారు. ప్లస్ కర్నూలులో ఒక మినిమం ఒక 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అది చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. మనకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీ భరత్ గారి నుంచే వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ రోజు లోకేష్ గారు కానీ చెప్పారు పబ్లిక్గా, బికాస్ ఆఫ్ భరత్ రిలయన్స్ వచ్చింది. ఎందుకంటే రిలయన్స్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, సెకండ్ లార్జెస్ట్ కంపెనీ, వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్. 5,000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్తో పెట్టారు. దాంట్లో కనీసం 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 2,000 మందికి లోకల్ వాళ్ళకి ఇస్తారు, 1,000 మందికి ప్రొఫెషనల్ ఇస్తారు. సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో భరత్ గారు కొంచెం మళ్ళీ ఇంకా సపోర్ట్ చేస్తారంటే ఇంకా ఎక్కువ పరిశ్రమలు రావడానికి ట్రై చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. సో ఒక్కటి పబ్లిక్ చూడాల్సింది ఒకటి అంటే ఎవరు అభివృద్ధి చేస్తున్నారో దానికి ఓటేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని వార్డులు ఉన్నాయి, ప్రతి ఒక్క 33 వార్డులలో నాకు తెలిసి ఒక 40 కోట్ల వరకు జరిగిందండి.
ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ మాటలతో వాళ్ళే చెప్తారు. ఈరోజు మహబూబ్ భాయ్ 10th వార్డు ఉన్నారు, ఆయన చెప్తారు ఎంత, ఎందుకంటే ప్రతిరోజు ఆయన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది. వాసవి ఫిలిం క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నరమేధం చిత్రంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన కళాకారులకు అవకాశం కల్పించేందుకు దర్శకులు నిర్ణయించడం అభినందనీయమని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్ లో చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక కోసం ఆడిషన్స్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో వాసవి ఫిలిం క్రియేషన్స్ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న నరమేధం చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా హాజరయ్యారు. కార్యక్రమంలో దర్శకుడు నాగూర్, రాజేంద్రతో పాటు నటీనటులు మాదాల నిర్మల, షేక్ జరీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ నిర్మాణం కోసం, ఎంపిక కోసం నగరంలో ఆడిషన్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన కళాకారులకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. చైర్మన్ రాజేంద్ర గారు, డైరెక్టర్ నిర్మల, జరీనా గారు, ఇంకా ఇక్కడ దానికి తాలూకా సభ్యులు అంతా అడిషన్కి రావడం జరిగింది. ఈ సినిమా నరమేధం ఇప్పుడే సింపుల్ చిన్న హింట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, రాజేంద్ర గారు. రామాయణం అనే కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఇలాంటి మేళవింపుతో పాత్రల్ని చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రయోగం చేయబోతున్నారు. దీనికి సంబంధించి నటీనటుల ఎంపికతో ఇక్కడ ఆడిషన్ నిర్వహించడం జరిగింది. ఇది కర్నూలులో చాలామంది, ఈ జిల్లాలో బోత్ కర్నూలు అండ్ నంద్యాల కంబైన్ డిస్టిక్లో చాలామంది బాగా అనుభవం కలిగిన నటీనటులు ఉన్నారు. దాంట్లో నాటికకు సంబంధించిన నటులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నాటికకు సంబంధించి నటుల్ని తీసుకుంటే ఈ పౌరాణికం సంబంధించి కాబట్టి దానికి కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని నేను డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇందాక ఆయన మాటల్లో కొన్ని మంచి విషయాలు చెప్పడం జరిగింది. తిరుపతిలో ఒక స్టూడియో నిర్మించి దాని చుట్టుపక్కలే నటీనటులకి కూడా టెక్నీషియన్తో సహా స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టే ప్లాన్ ఉంది. దాతలు కూడా స్థలం ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. ఇది చాలా చాలా మంచి అవకాశం. ప్రభుత్వాలు కూడా కల్పించలేని వసతులు రాజేంద్ర గారు ఆల్ ఇండియాలో ఇలాంటివి స్థాపించి ముఖ్యంగా కళాకారులకి జీవనోపాధి కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని కళాకారులని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను సుమారుగా ఒక 20 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఈ షార్ట్ ఫిలిం కానీ నాటకాలు కానీ చూస్తూ వాళ్ళతో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళ ఇబ్బందులు చూస్తున్నా. వాళ్ళకి ఇదొక చక్కటి దారి దొరికింది అనుకుంటున్నా. ఇలాంటి వ్యక్తులతో అనుసంధానం అయితే వాళ్ళకి కనీసం జీవనోపాధి, కొన్ని విషయాల్లో టెక్నీషియన్ సంబంధించి కానీ కళాకారులకి కానీ డైలీ సినిమా ఓపెన్ అయింది అంటే, ఒక సినిమాకు టెంకాయ కొట్టారు అంటే దానికి చాలా పని ఉంటుంది. అందరికీ 24 కళ్ళల ఇది కాబట్టి సినిమా ఆ 24 క్రాఫ్ట్లకి సంబంధించి ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. అలాంటి వాళ్ళు మన కర్నూలులో చాలా మంది ఉన్నారు. మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి సంబంధించిన విషయాలు మన కర్నూలు జిల్లాలో ఉండే 52 కంబైన్ జిల్లాలో ఉండే 52 మండలాలకి, దాంట్లో ఉండే ప్రతి గ్రామానికి చేర్చేలాగా ప్రయత్నం చేయాలని, మీరు కూడా ఇలాంటి వాటిల్లో సమాజానికి ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు కర్నూలు పట్టణం నందు నరమేధం మూవీ ఆడిషన్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నరమేధం మూవీ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24th క్రాఫ్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ మూవీ ప్రొడ్యూసర్గా నిర్మలాదేవి గారు వహిస్తున్నారు. ఈ మూవీకి
డైరెక్టర్గా నేను చేస్తున్నాను. దీంట్లో మెయిన్ లీడ్ హీరో విలన్గా కూడా దీంట్లో నేనే చేస్తున్నాను. ఈ మూవీ హర్రర్ అండ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. రామాయణాన్ని కాన్సెప్ట్ని హర్రర్ జోన్లో క్రైమ్లో చేస్తే ఎలా ఉంటుంది అనే విధంగా ప్రయోగాత్మకంగా ఈ మూవీని చేస్తున్నాము. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ మూవీ ఆడిషన్స్ ప్రతి జిల్లాలో చేస్తూ వస్తున్నాము. అలాగనే కర్నూలు పట్టణంలో కూడా కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది. దానికోసంగా కర్నూలులో ఆడిషన్స్ మొదలుపెట్టాము. ఖచ్చితంగా కర్నూలులో కొంతమందిని కొత్త వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కర్నూలు పట్టణం నందు ఈ ఆడిషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క కళాకారులు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగనే మీడియా సోదరులను కూడా పూర్తి సహకారం మాకు అందించాలని కోరుకుంటూ నగరంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న జమ్మి చెట్టు రామాలయంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో ఉన్న పుట్టల్లో పాలు పోసి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హౌసింగ్ బోర్డులో ఉన్న జమ్మిచెట్టు రామాలయంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయం ఆవరణలో ఉన్న పుట్టలో పాలు పోసి నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నాగుల చవితి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుని సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే